హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. రామరాజ్యం ఆర్మీ. మీరు అనుకోవచ్చు, భారత్ ఆర్మీ అంటే మేము విన్నాం. లేదా వివిధ దేశాల ఆర్మీలంటే మేము విన్నాం. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఆర్మీ గురించి కూడా విన్నాం. ఈ రామరాజ్యం ఆర్మీ ఏంటి అని ఒక అనుమానం రావచ్చు. ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు కదా! చిరకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద దాడి జరిగింది అన్న విషయం. ఈ నెల 7వ తారీఖు జరిగింది. తర్వాత ఆయన ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎవరు దాడి చేశారు అన్నది గనక తీస్తే రామరాజ్యం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ బయటపడింది. ఈ రామరాజ్యం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్‌ని తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వీర రాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి స్థాపించాడంట. ఇది 2022లో స్థాపించబడ్డ ఆర్గనైజేషన్. ఈ వీర రాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రామరాజ్యం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్థాపించాడు. ఒక సంస్థను స్థాపించాడు. తర్వాత అతని ఉద్దేశం ఏంటి? ఎందుకు స్థాపించాడు అంటే దేవాలయాలు మొత్తం తన చేతుల్లో ఉండాలి. వ్యవస్థ మొత్తం తన చేతిలోకి రావాలి. దానికోసం ఒక ఆర్మీ అవసరం. రామరాజ్యం ఆర్మీ అనేది ఒక అవసరం. దాదాపు 10,000 మందితోటి ఈ ఆర్మీని తయారు చేయాలి అని అతను అనుకున్నాడంట. 10,000 మందితోని. దానికోసం అని చెప్పేసి గత సంవత్సరం 5,000 మందితోటి రిక్రూట్మెంటు అని చెప్పి తన అఫీషియల్ వెబ్సైట్ రామరాజ్యం పేరుతో క్రియేట్ చేయబడేటువంటి వెబ్సైట్లో 5,000 మందికి రిక్రూట్మెంట్ ప్రకటించాడు. ఉద్యోగ అవకాశం, నెలకి 20,000 జీతం. కాకపోతే నియమ నిబంధనలు ఉంటాయి. 20 సంవత్సరాలకు పైన ఉండాలి, 50 సంవత్సరాలకు కింద ఉండాలి. బాడీ మెయింటైన్ చేసే వాళ్ళు అయ్యి ఉండాలి. అంటే శరీర దారిద్ర్యం గట్టిగా ఒకరిని కొట్టినా కొట్టగలిగే పరిస్థితిలో ఉండాలి. ఒకరిని బెదిరించగలిగే పరిస్థితిలో ఉండాలి. గట్టిగా బాడీ బిల్డింగ్ ఉండాలి అతని ఉద్దేశం. తర్వాత రెండో కండిషన్ ఏంటి? ఈ మహాభారతం, భగవద్గీత, రామాయణం వాటి మీద కొంత పట్టు ఉండాలి. ఆ శ్లోకాల మీద పట్టు ఉండాలి. 50 ఏళ్ళు కింద ఉండాలి, 20 ఏళ్ళ పైన ఉండాలి. ఇవన్నీ రెండోది, రోజుకి 5 కిలోమీటర్లు నడవగలిగే సామర్థ్యం ఉండాలి. ఇలాంటి కండిషన్లన్నీ పెట్టి రిక్రూట్మెంటు వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెలకి 20,000 జీతం ఇస్తాను, పైగా ప్రీ ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తానని చెప్పేసి ప్రకటించాడు. సహజంగా కొంతమంది ఆశపడతారు కదా! ఆశపడ్డ కొంతమంది యువకులు వీర రాఘవరెడ్డిని అప్రోచ్ అయ్యారు. వాళ్ళలో నుంచి 25 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. 25 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. 25 మందిని హైదరాబాద్‌లో ఆప్రాన్‌లో పెట్టి, ఒక ఏరియాలో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. ఏం ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు? ఈ రామరాజ్యం అనేటువంటిది రాముడి రాజ్యం కోసం స్థాపించబడ్డ ఆర్గనైజేషను. మనం దేవాలయాలన్నీ మన కంట్రోల్ తెచ్చుకోవాలి. అన్యమతస్థుల చేతిలోకి దేవాలయాలు వెళ్తున్నాయి, మన చేతిలో తెచ్చుకోవాలి. తర్వాత ఈ జడ్జిలు ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఈ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రత్యేక రక్షణలన్నీ వెళ్ళిపోవాలి. వాళ్ళకి రక్షణ ఉండొద్దు. వాళ్ళు ఈ ఈ దేశాన్ని సరిగ్గా పాలించలేకపోతున్నారు. మనం ఒక ప్రైవేట్ ఆర్మీ ద్వారా ఈ దేశంలో రాముడి రాజ్యం కోసం మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ 25 మందిని ఎంటబెట్టుకొని వచ్చేసి చెరుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద దాడి చేశారు. రంగరాజన్ మీద ఎందుకు దాడి చేశారు అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? ఈ చెరుకూరు బాలాజీ టెంపుల్ నిర్వహిస్తున్నటువంటి గోశాలలు కానీ, ఇతర కాంట్రాక్టులు కానీ అన్యమతస్థులకు ఇస్తున్నారు. అన్యమతస్థుల చేతిలో పోయాయి. అన్యమతస్థులకి ఇస్తే నువ్వు ఎక్కడ కంప్లైంట్ చేయాలి? గవర్నమెంట్‌కి కంప్లైంట్ చేయాలి. దేవాదాయ శాఖకి కంప్లైంట్ చేయాలి. కానీ నువ్వే చేతుల్లోకి తీసుకొని అసలు ఒక వ్యక్తికి ప్రైవేట్ ఆర్మీ మెయింటైన్ చేసే అవకాశం ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చిందా? లేదు కదా! మరి ఎవరికి వాళ్ళు ఆర్మీలు మెయింటైన్ చేసుకుంటే ఇంక పోలీసింగ్ ఎందుకు? వ్యవస్థలు ఎందుకు? అంటే వ్యవస్థలతో సంబంధం లేదు. చట్టాలతో సంబంధం లేదు. ఇట్టా సొంత వ్యవస్థను క్రియేట్ చేసుకొని ప్రజల మీద దాదాగిరి. ఇప్పుడు 25 మందికి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాడు మళ్ళా వీర రాఘవరెడ్డి? జనం నుంచే ఇస్తాడు. జనం దగ్గర 25 మంది దందాలు వసూలు చేయాలి. డబ్బులు వసూలు చేయాలి. చందాలంటారు దాన్ని. అంటే దందాకి చందా పేరు. కాబట్టి ఆ డబ్బులు వాళ్ళే వసూలు చేసుకోవాలి. వాళ్ళ డబ్బుల నుంచి వాళ్ళకే జీతాలు పోతూ ఉంటాయి. ఆర్గనైజేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రధాన దేవాలయాలన్నీ తమ చేతిలో తీసుకోవడం కోసం వాళ్ళు ఇలా దందాగిరి చేస్తూ ఉంటారు. దందాగిరిలో భాగంగా చెరుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ మీద జరిగిన దాడి. కేవలం రంగరాజన్ పెద్దాయన కాబట్టి చెరుకూరు బాలాజీ టెంపుల్ అంటే ఫేమస్ కాబట్టి బయటకొచ్చింది గానీ, ఇంకెవరెవరి మీద దాడి చేసి ఉంటారు వీళ్ళు? ఎవరెవరిని బెదిరించి ఉంటారు వీళ్ళు? ఎవరెవరి నుంచి ఎంతెంత డబ్బులు తీసుకుంటారు వీళ్ళు? ఇవన్నీ పోలీసులు కూపి లాగుతా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన సమాచారం అంతా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో ఇచ్చిన సమాచారం.
ఇప్పటికే వీర రాఘవరెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని అతను ఎంక్వైరీ చేయగా ఈ 25 మందిని కూడా ఎంక్వైరీ చేయగా తేలినటువంటి విషయాలు మీకు చెప్తున్నాను నేను. ఈ వీర రాఘవరెడ్డి పూర్వాపరాలు పరిశీలిస్తే ఇతను తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తూ ఉంది. ఇతనికి ఒక డ్రీమ్ ఉందంట. ఒక ప్రైవేట్ పెద్ద ఆర్మీని మెయింటైన్ చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ నా ఆధీనంలో ఉండాలి. ఈ వ్యవస్థ అంతా నేను నడిపియాలి. నేను రాజులా ఉండాలి అనేటువంటి ఒక డ్రీమ్ ఉందంట. ఆ డ్రీమ్ కోసం ఈ రామరాజ్యం అనేటువంటి ఆర్మీని ఇతను స్థాపించబోతున్నాడు. ఇప్పటికే ఒక 25 మందిని రిక్రూట్ చేసుకున్నాడు. ఇతని ఉద్దేశం 25 మంది కాదు 10,000 మంది అని. 5,000 మంది కోసం ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నాడు. వచ్చిన యువకులను వచ్చినట్టు వాళ్ళలో ఎవరైతే సరిగా రౌడీజానికి, గుండాయిజానికి, బెదిరింపులకి పనికొస్తారో వాళ్ళ వరకు రిక్రూట్ చేసుకుంటున్నాడు అనేటువంటిది ఇప్పటివరకు పోలీసులకు అంది వచ్చిన సమాచారం. చూడండి ఎవరికి వాళ్ళు అట్టే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకుంటున్నారు. సరే చూడాలి ఇంకా రామరాజ్యం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అన్నీ ఫౌండర్ అయినటువంటి వీర రాఘవరెడ్డి చరిత్ర ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయి ఏంటి అనేటువంటిది చూడాలి. వీళ్ళు ఇంకెవరెవరిని ఏ రకంగా బెదిరించారనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతాం.